హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. తల వంచి కళ్ళు మద్దాం, ప్రార్థన చేసుకుందాం. కృపాకరికర స్వరూపి పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రియుడా మీకే స్తోత్రాలు. అల్పుణ్ణి అయోగ్యుని ప్రభా, ఎన్నిక లేని నన్ను ఈ దినము ఈ రీతిగా నిలబెట్టుకునే ప్రభా, అయ్యా మీ మాటల్లోనైనా మీ బిడ్డలకి ప్రకటించడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఎన్నిక లేని నన్ను ప్రభా ఈ దినము మీ సముఖం నిలబెట్టారు. నన్ను మరుగుపరుచుకొని నా నోటిని మీ బోరగా వాడుకొని ఈ లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి బిడ్డకి, సంఘములను బిడ్డలకును ఏ మాటలైతే అవసరమో ఆ మాటల ద్వారా నీ బిడ్డలను బలపరిచి భద్రపరిచి మీరు ఆఖరికి సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మరొక దినాన్ని మన జీవితానికి ఇచ్చాడు. ఈ దినము దేవుని యొక్క ఆశీర్వాదాలతో ముందుకు సాగాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని మాటల ద్వారా మన జీవితాన్ని కట్టుకుంటే మన బ్రతుకులు ఉన్నతంగా మార్చబడతాయి. ఈ లోకంలో జీవించాలన్నా దేవుని సన్నిధి సహాయం కావాలి. పరలోకంలో జీవించాలన్నా ప్రభు యొక్క మార్గం మనకు కావాలి. గనుక మన పట్ల కలిగిన దేవుని యొక్క అపారమైన ప్రేమ ఈరోజు ఆయన మాటలు వినడానికి, ఆయనతో సహవాసం చేయడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమను వలరా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విద్దాం. ఈ మాటలు మన జీవితాన్ని కడతాయి, పరలోక రాజ్యానికి వంతెన నిలుతాయి. గనుక ఈ మాట జాగ్రత్తగా వినాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. ప్రేమను వలరా ఒకానొక దినాన ఒక యవనస్తుడు ఒక గొప్ప వ్యక్తితో సహవాసం చేస్తున్నాడు. ఆ తండ్రి ఆ యవనస్తుని అడిగేవాడు, నువ్వేంట్రా ప్రతిరోజు వాడి వెనకాల తిరుగుతూ ఉన్నావు? అతని వెనకాల తిరగడం ఏంటి? నిద్రలేసినప్పుడు అంటే అతనితోనే నీకు పని అని తండ్రి అడుగుతూ ఉంటే ఆ కుమారుడు చెప్పేవాడు, నిన్నైనా వదులుకుంటాను, ఈ లోపల సమస్తను విడిచిపెడతాను, కానీ అతని సహవాసం మటుకు నేను విడిచిపెట్టను అని తండ్రితో చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రతిరోజు ఇలాగే తండ్రి ఆ బిడ్డని వారిస్తూ ఉన్నా ఆ బిడ్డ మటుకు అతని సహవాసాన్ని విడిచిపెట్టలేదు. కానీ యవనస్తుడైన వాడు అతని సహవాసము అందరిలాంటిది కాదు. అతనితో సహవాసం చాలా ఉన్నతమైన సహవాసం. నువ్వు అనుకుంటున్నావేమో అతని సహవాసం ఏంటిదని. అతనితో ఉన్న బంధము, ఆ సహవాసము, ఆ స్నేహ బాంధవ్యము నాకు తెలుసు. గనుక అతన్ని విడిచిపెట్టడానికి నేను ఇష్టపడటం లేదు. ఎందుకో తెలుసా? ఆయన యొక్క గుణగానాలు, ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క తీర్మానము నీకు తెలియకపోవచ్చు. అతనితో సహవాసం చేస్తున్నా నాకు తెలుసు. గనుక తండ్రివని కూడా ఆలోచించకుండా నిన్నైనా దూరపరుచుకుంటాను, కానీ అతన్ని మటుకు దూరపరుచుకోను. దేవుని స్తోత్రం. ప్రేమని వాళ్ళరా, ఇంతకీ ఎవరితో సహవాసం చేస్తానంటే ఆ సహవాసం చేసే వ్యక్తి ఎవరో కాదు, మనమే. ఎవరితో స్నేహం చేస్తున్నామంటే ఈ లోకానికి నీ కొరకు నా కొరకు తన విలువైన రక్తాన్ని కాచి ప్రాణం పెట్టడానికి కూడా వినితీయక నీతో సహవాసం చేయడానికి, ఆయనున్న రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చిన మహనీయుడు, మహానుభావుడు, సర్వశక్తి సంపన్నుడైన ఆ దేవాతి దేవుడితో నీ సహవాసం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నీ సహవాసం ఏంటిది? ఈరోజు నీ ఎవరితో సహవాసం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించు.
ఈ లోకంలో ఎన్నో సహవాసాలు ఉంటాయి, కానీ ఆ సహవాసము నీ జీవితాన్ని బలుకుంటుందేమో. కానీ ఈరోజు క్రైస్తవుడిగా నీకు ఉండబడ్డ సహవాసం ఏంటంటే, యేసుతో నువ్వు సహవాసం చేయగలిగితే ఆయన సమస్తాన్ని నీ కొరకు వెచ్చించి తన రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి, తన సింహాసనం కూడా నీకు ఇవ్వడానికి ఇష్టపడే సహవాసి మనం ఆరాధిస్తున్న యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఈరోజు అనేక మంది క్రైస్తవులు దేవుని సన్నిధికి రావడానికి కానీ, దేవుని మాటలు వినడానికి కానీ ఇష్టపడడం లేదు. ఏంటి అంటే, ఆయన యొక్క గుణగణాలు ఎరుగక, ఆయన యొక్క ఉన్నతమైన స్థితిని ఎరుగక ఈరోజు దేవుని దూరం చేసుకుంటున్నారు. అనేక మంది దేవుని సహవాసానికి దూరమైపోతూ లోకములో ఉన్న వ్యక్తులతో సహవాసం చేసి లోకానుసారంగా జీవించి లోకస్తుల వల్ల ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఈ లోకములో నీకంటూ సహవాసి ఉన్నాడంటే నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య ఒక్కడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకంటూ సహవాసం చేసే వ్యక్తి ఉన్నాడు అంటే ఆయన ఎవరో కాదు, నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. నిజమైన స్నేహితుడు ఎవరు అనగా, నీ కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడు నిజమైన స్నేహితుడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన వారరా, ఈ లోకములో తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, భార్యాభర్తల ప్రేమకి మించిన ప్రేమ నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా కూడా ఈరోజు క్రైస్తవులను ఉండబడ్డ అనేక మంది కూడా దేవుని సహవాసం ఎటుతో తెలియకనే వాళ్ళు క్రైస్తవులుగా ముందుకు సాగుతున్నారు. కానీ ఆయన యొక్క గుణగణాలు ఎరగగలిగితే ఆయన దగ్గరికి రావడానికి ఎవరు కూడా వెనకంజ వేయరు. కానీ చిన్న వాక్యంలోకి వెళ్తే జాగ్రత్తగా విన్నాం. యేసు ప్రభువు వారు 33 సంవత్సరం ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో ఎంతోమందికి ఆయన యొక్క ప్రేమను ప్రకటించాడు, ఎంతోమందికి సహకారిగా నిలబడ్డాడు, ఎంతోమందిని దేవుని రాజ్యానికి వారసులు చేయాలదే దేవుని యొక్క తపన. ఎంతోమంది దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని, దేవుని ప్రేమను మర్చిపోయారు. తిరిగి ఆ ప్రేమని గుర్తు చేయడానికి యేసు ప్రభు అన్న నామకరణం ధరించుకొని యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చాడు. కానీ ప్రియమైన వారరా, ఈ లోకముతో సహవాసం చేస్తున్న అనేక మంది కూడా నిజమైన ప్రేమ ఎటుతో కనుగొనలేక దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభుల వారు ఒకరోజు ఒక సమాజ మందిరంలో, చూద్దాం బాకీ చదువుతూ బాగుంటుందేమో, మార్కు సువార్త 1వ అధ్యాయము మరి 23వ వాక్యం చూస్తే, మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ వాక్యం. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అనగా దేవుని మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషులు ఒకడు ఉండెను. వాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. నజరేయుడు వగు యేసు మాతో నీకేమి మమ్మును నశింపచేయుటకు వచ్చితివా. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. మమ్మును నశింపచేయుటకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను. ఇది చూడండి, ఎంత ప్రత్యేకమైన మాట. నువ్వెవడవో నాకు తెలియను, నీవెవడవో మాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా అది మాట వింటే, తన రూపకల్పనగా చేసుకున్న మానవుడు కూడా దేవుడు ఎవరో తెలియకనే క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాడు. ఆయన యొక్క గుణాతిశయాలు ఎట్టివో తెలియకుండానే క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఆయన యొక్క గుణాతిశయాలు ఎట్టివో తెలియకుండానే క్రైస్తవుడిగా బ్రతుకుతూ ఉన్నాడు. కానీ ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? బోధకుడా, నజరేయుడైన యేసు, దేవుని కుమారుడా, నీ బిడ్డలైన ఈ క్రైస్తవుడికి తెలియకపోవచ్చేమో నీ గుణాతిశయాలు. నిన్ను ఆరాధిస్తున్నారే, నిన్ను నిత్యము ఆరాధిస్తున్న వారికి తెలియకనే నిన్ను ఆరాధిస్తున్నారు. నీ గుణాతిశయాలు వాళ్ళకి తెలియవు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో కూడా తెలియదు. నువ్వు ఎందు నిమిత్తం ఈ లోకంలోకి వచ్చావో కూడా వాళ్ళకి తెలియకనే వాళ్ళు నీ దగ్గరకు వస్తున్నారు, వెళుతున్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తీరికైన సమయాల్లో
వాళ్ళకు అనుకూలమైన సమయాల్లో నీ దగ్గరకు వస్తున్నారు, ఆరాధిస్తున్నాములే అనుకుంటూ ఆరాధించుకొని వెళ్ళిపోతున్నారు. కానీ నీ యొక్క గుణాతిశయాలు ఎట్టివో, నువ్వెవరో, నువ్వు ఏంటో, నువ్వేం చేయడానికి ఈ లోకంలోకి వచ్చావో, నీ బిడ్డలుగా పిలువబడుతున్న ఈ క్రైస్తవులకు తెలియకపోవచ్చేమో. నీవెవడవో నాకు తెలుసు, నీవెవడవో నాకు తెలుసు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అంటే ఒక అపవాది మాట్లాడుతుంది. దేవుని గురించి సాక్ష్యం చెబుతుంది. చేతులు జోగిస్తున్నాను, క్రైస్తవుడా, దేవుని బిడ్డలారా, ఈ లోకములో తన పోలికతో చేసుకున్నది, తన యొక్క ఆత్మనిచ్చి ఈ లోకంలో జీవించమని చెప్పింది ఎందుకో తెలుసా? నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో, ఆయన ఎట్టివాడో, ఆయన గుణాతిశయాలు ఎట్టివో, ఆయన ఏ ఉద్దేశము కలిగి ఈ లోకములో అనేక మందితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన ద్వారా అనేక అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయో, పాపములో పట్టబడిన వారిని కూడా విడిపించగలిగిన సాహస వీరుడు ఆయన అని తెలియపరచడానికి ఈరోజు క్రైస్తవుడిగా నిన్ను ప్రత్యేకించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రేమని వాళ్ళరా, కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుని యొక్క గుణాతిశయాలు, నీ దేవుని యొక్క ఉద్దేశాలు ఈ లోకంలో నువ్వు తెలియపరచడానికి క్రైస్తవురాలుగా ఉన్నావని ఆలోచన మర్చిపోతావు. లోకముతో సహవాసం చేసి ఎంతసేపైనా లోకానుసారంగా బ్రతకడానికి, లోకముతో స్నేహం చేయడానికి, నీ బంధాన్ని లోకముతో ముడివేయడానికి ఇష్టపడుతున్నావే. కానీ లోకముతో స్నేహం చేసిన వాడు పరలోక రాజ్యానికి ప్రవేశించడని నీవు నేను తెలుసుకోకని లోకాన్ని ఆకర్షిస్తూ ఉన్నాం. లోకం మనల్ని బలిగొంటుంది. లోకంలో ఉన్న ప్రేమ నిన్ను ఒక రోజుకు బలిగొంటుంది. కానీ నిజమైన ప్రేమ ఒకటి ఉంది, అది నేను ప్రకటిస్తున్న నా యేసయ్య ప్రేమ. దేవుని స్తోత్రం. ఆ ప్రేమతో నువ్వు సహవాసం చేయగలిగితే ఆ ప్రేమ ఎటుదో తెలుసా? పరలోకము చేర్చగలిగింది. నీ కొరకు ప్రాణం పెట్టగలిగిన ప్రేమ ఆ యేసయ్య ప్రేమ. ప్రేమని వాళ్ళరా, ఈరోజు ఏ స్థితి కలిగిన ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడు పాపముతో నింపబడి పాపముతో కొట్టుమిట్లాడుతూ ఉంటే లోకులు నీ యొక్క ఇబ్బందిని చూసో, సమస్యను చూసో, శోధన చూసో హేళన చేస్తూ నవ్వుకుంటారేమో. కానీ యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చి నీ సమస్యను చూసినప్పుడు, నీ ఇబ్బందిని చూసినప్పుడు నవ్వి హేళన చేయడానికి నీ కర్మింతే. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినలేదు కాబట్టి నీ బ్రతికింతే, నిన్నెవరు మార్చలేరు, నీ బ్రతుకు విధానం మారదు అని అనలేదు. కానీ నువ్వు ఎట్టిబాడివో చూడకుండా, నువ్వు ఏ స్థితి కలిగి ఉన్నావో తెలియకుండా, కానీ నీ యొక్క ఉద్దేశం ఎట్టిదైనప్పటికీ కూడా ఆయన ప్రేమని మొదట పంచి ఆ ప్రేమ ద్వారా నీ ప్రవర్తన మార్చాలనుకుని వచ్చిన నా యేసయ్యని ఇంకా నువ్వు కనుగొనలేకున్నావేమో. నువ్వు క్రైస్తవుడిగా ఉండొచ్చు, కాదంటలేదు, తప్పులేదు. క్రైస్తవుడికి ఉండాల్సిన ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని యొక్క గుణాతిశయాలు ఎరిగి జీవించడమే. దేవుని స్తోత్రం. అలాంటి స్థితి నీ జీవితంలో లేకుంటే ఎంతకాలం ఈ లోకంలో జీవించినా ఒకరోజు ఈ లోకం నీది కాదు. ఈ లోకంలో నువ్వు యాత్రికుడివి, బాటసారివని ఎరగకున్నావేమో. ప్రేమను వల్లరా, ఈ లోకంలో పిలువబడ్డ అబ్రాము దేవునితో సహవాసం చేస్తూ గొప్ప ఆస్తిపరుడయ్యాడు, కానీ ఆశపరుడు కాలేదు. జాగ్రత్తగా వినాలి. పిలువబడ్డ అబ్రహాముగా మార్చబడి ఆస్తిపరుడయ్యాడే కానీ ఆశపరుడు కాలేదు. ఎట్లా అంటారేమో. ఆశపరుడై ఉంటే ఈ లోకాన్ని ప్రేమించి, ఈ లోకములో ఇంత ఆస్తి ఉంది కాబట్టి చక్కటి బంగళా, అనేక మంది ఆకర్షించగలిగిన బంగళా కట్టుకోవాలి, 10 మంది దగ్గర ఒక ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతిని సంపాదించుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉంటాడు. కానీ ఆశపరుడు కాలేదు, ఆస్తిపరుడయ్యాడు. దేవుని ఎరిగిన వాడు ఆస్తికి కర్త అయి ఉంటాడన్న ఆ యొక్క
ఆ వాగ్దానము అబ్రహాము జీవితంలో నెరవేర్చబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ అబ్రహాము ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ లోకములో ఎంత ఆస్తి గడించినప్పటికీ కూడా ఇవంతా లోకములోనే విడిచిపెట్టాలి. కానీ నిజమైన ఆస్తి ఏది అనగా, నేను వెంబడిస్తున్న నా యేసయ్య ఒక్కడే నాకు ఆస్తి ఉన్నాడు. నేను వెంబడిస్తున్న యేసయ్య ఒక్కడే నాకు ఆస్తి ఉన్నాడు అని లోకములో ఉన్న సుఖభోగాన్ని కూడా ప్రక్కకు నెట్టడానికి ఇష్టపడ్డాడే. కానీ లోకస్తుల వలె లోకానుసారమైన జీవితాన్ని జీవించి లోకములో బలైపోవడానికి ఇష్టపడలేదు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నీకు ఆస్తి అంటూ ఉంది అంటే అది పరలోకమే. పునాదులు కలిగిన పట్టణము, ఆ పట్టణంలో సూర్యకాంతి కానీ చంద్రకాంతి కానీ లేని పట్టణము, ఆ పట్టణానికి నువ్వు ఆరాధిస్తున్న ప్రభువే వెలుగై ఉంటాడు. ఆ వెలుగులో నువ్వు సంచరించాలంటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ లోకంలో చీకటి అలుముకున్న లోకము. ప్రేమను వల్లరా యెషయా అంటాడు, చీకటి అలుముకుంటూ ఉంది, అగాధ చీకటి అలుముకుంటుంది. కానీ ఆ క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఆయన నీ మీద ఉదయించాలని కోరుకొని ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకములో నేను వెలిగించడానికి వచ్చాడు. గమనిస్తే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూడగలిగితే అక్కడ ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం గమనించండి. అంటే నువ్వు ఎక్కడున్నట్లు ఇప్పుడు జాగ్రత్తగా గమనించగలగాలి. నువ్వు ఎక్కడున్నట్లు ఇప్పుడు ఒక మానవుడు కాదు నీతో మాట్లాడుతున్నది. ఈరోజు ఈ యాకోబు లేచి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వినడానికి చాలా ఇబ్బంది పడుతున్నావేమో. లైవ్లో చూస్తున్న బిడ్డ, నీకు హృదయపూర్వకమైన వందనాలు. ఈ యాకోబు లేచి ఏంటబ్బా మంచి నిద్ర టైంలో అని విసుగు చెందుతున్నావేమో. జాగ్రత్త. చీకటి రాజ్యములు సంచరిస్తూ ఉన్నావు. చీకటి కొనలో నేను తగులుకు మునిపి వెలిగించబడిన వెలుగునిచ్చేవాడు నీ కొరకు ఈ లోకములకు ఏతించున్నాడన్న మాట మర్చిపోవద్దు. అంధకారములో ఉన్న నిన్ను వెలుగులోనికి నడిపించడానికి ఆ వాక్యము నీ బ్రతుకుకి దీపమై నిలిచింది. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు, ఇది చూడు, చదవాలి, నీకు వెలుగు వచ్చినది లెమ్మో. నీకు వెలుగు వచ్చింది ఒకట ముందు అక్కడ లెమ్ము. ఎంతకాలం మత్తుడు అయిన బ్రతుకుతుండో, ఎంతకాలంగా ఈ లోకంలో మత్తు కలిగి బ్రతుకుతూ ఉంటావు. ఈ లోకములు శాశ్వతం కాదని నువ్వు ఎరగకున్నావేమో. ఈ లోకమును ఇది కాదని ఎరగాలంటే దేవునితో సహవాసం చేయగలిగినప్పుడు నువ్వు ఎవడవో, ఎక్కడి వాడవో, ఎట్టి వాడవో, ఎక్కడి నుంచి వచ్చావో, ఎక్కడికి తిరిగి వెళ్ళాలో నువ్వు తెలుసుకోగలవు. కానీ తెలియక బ్రతుకుతున్నావు. అంధకారమే ఇదే సుఖం అనుకుంటున్నావు. కానీ అంధకారమును బ్రతుకుతూ మార్గము తెలియక తిరుగుతున్నా గమ్యము లేని ఓ క్రైస్తవుడా, గమ్యమైన యేసు నీతో ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. లెమ్మో, తేజరిల్లుము, యెహోవా మహిమ. లెమ్మో, తేజరిల్లుము. ఎంతకాలంగా బలహీనుడుగా ఉంటాం. ఏంటబ్బా ఈ తలకాయ నొప్పి, యాకోబు నిద్ర లేకుండా అనుకుంటున్నావేమో. ఈ ప్రయాస చిన్న బిడ్డలు, యవనస్తులు, సేవకులు ఈ ప్రయాస ఎందుకు పడుతున్నాడు తెలుసా? నీవు పరివర్తన కలిగి పరలోక రాజ్యములు యుగ యుగాలు దేవుని కుడిపార్శ్వన కూర్చోవాలన్నది దైవ సేవకులకు ఆశ. దేవుని స్తోత్రం. ప్రేమని వాళ్ళరా, మేమేదో మీ దగ్గర నుంచి ఏదో గడించడానికి కాదు. ఈ లోకము నీది కాదు. నీవు మనిషిన ఆ రాజ్యాన్ని, ఆ లోకాన్ని, ఆ మార్గాన్ని తెలియపరచడానికే దైవ సేవకుడు దేవుడు మమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను విసిగించడానికో ఇంకొకటి చేయడానికి కాదు. కానీ నీవు మనిషిన మార్గాన్ని గుర్తు చేయడానికే ఈ దినము మేము ముందుకు సాగుతూ ఉన్నాం. గమ్యము లేక తిరుగుతూ ఈ లోకమేలే గమ్యం అనుకుంటూ ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నావు. కానీ క్రైస్తవుడిగా పిలువబడుతున్న సహోదరి సహోదరుడా, హృదయపూర్వకమైన వందనాలు. ఒకరోజు నువ్వు ఎడవలసిన దినం ఒకటి ఉంది. ఆ దినము నీ బ్రతుకులేకి రాక మునిపే, ఆ దినము నీ బ్రతుకులోకి రాక మునిపే
దేవునికి ఇష్టడై బ్రతకాలని కోరుకొని ఈరోజు ఈ రీతిగా లైవ్లో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాము. ప్రేమని వాళ్ళరా, దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. ఎంతకాలంగా లోకానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటావు? దేవుని వైపు చూడు. ఈరోజు నీకు తెలియని విషయాన్ని ఈ లోకములో ఉన్న అపవాది చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీవెవడవో నాకు తెలుసు, నీవెట్టివాడువో నాకు తెలుసు, ఎందుకు ఈ లోకంలోకి వచ్చావో నాకు తెలుసు. బలహీనులై లోకానుసారంగా బ్రతుకుతున్న నీ బిడ్డల కొరకు వచ్చి వెలుగును పంచి ఆ వెలుగులో పరలోక మార్గాన్ని వేయడానికి ఈ లోకంలోకి వచ్చావని నాకు తెలుసు. దేవుని స్తోత్రం. ఎవరు పలుకుతున్నారు ఈ మాట అంటే అపవాది చెప్తూ ఉంది. దేవుని బిడ్డగా నువ్వు ఆ పలుకు పలకలేక దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నావు. ప్రేమని వాళ్ళరా, ఎవరికి తెలియని మర్మాన్ని అపవాది చెప్తుంది. నువ్వెవరవో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడమని నాకు తెలుసు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధుడమని నాకు తెలుసు. ఈ లోకము శాశ్వతం కాదని నీ బిడ్డలకి, ఈ లోకములో ఉన్నవని లయమైపోతావని, నీకంటూ ఒక రాజ్యం ఉందని ఈ లోకంలో చెప్పడానికి వచ్చావు. కానీ నేనేం చేస్తున్నాను తెలుసా? ఆ రాజ్యాన్ని మైమర్పించి ఈ లోకంలో ఉన్నదే సుఖమని చెప్పి, ఈ లోక స్నేహమే గొప్పదని చెప్పి నీ బిడ్డని మభ్యపెట్టి నీ వైపు చూడనీయకుండా చేస్తూ ఉన్నాను. నువ్వెవడో నాకు తెలుసు కాబట్టి నేను బలంగా నీ బిడ్డల మీద కార్యాలు ప్రయోగిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వెవడవో నాకు తెలుసు. నీ బిడ్డకు తెలియకని నీ దగ్గరకు పరిగెట్టలేదు వాళ్ళు. నీ యొక్క ఆలోచన ఏంటో, నీ యొక్క ప్రణాళిక నీ బిడ్డల పట్ల ఏముందో వాళ్ళు తెలియకని నీ దగ్గరికి రావట్లేదు. బోధకుడా, నువ్వేంటో, నీ బిడ్డలైనా నీ రక్తం కార్చి కొన్న బిడ్డలైనా నువ్వేంటో తెలియదు, కానీ నువ్వెవరో నాకు మటుకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. ఈ లోకంలోకి ఎందుకు వచ్చావో, ఏం చేయడానికి వచ్చావో, ఏ కార్యం కొరకు ఈ లోకంలోకి కార్య సాధన కొరకు వచ్చావో నువ్వు నాకు తెలుసు. చేతులు జోడిస్తూ ఉన్నాను. ప్రేమని వల్లరా, ఇంకా మత్తు కలిగి ఇంకా సమయం ఉంది నా జీవితంలో, ఇంకా నాకు వయసు ఉంది అని అనుకుంటున్నావేమో. అపవాది నిన్ను కాటు వేయడానికి వయసుతో నీ మిత్తం లేదు. ఎలాంటి వయసు కలిగిన వాడైనా అంటే వాడు బలహీనుడైంటే వాడు కాటు వేయడానికి ఇష్టపడతాడు. ఈరోజు నువ్వు క్రైస్తవుడిగా పిలువబడవచ్చు, క్రైస్తవురాలుగా పిలువబడవచ్చు. క్రీస్తుని కలిగి ఉన్నావా? క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నావా? ఆయనతో సహవాసము లోకానికి నేను దూరం చేస్తుంది ఆయనతో సహవాసం. కానీ లోకముతో సహవాసము దేవునితో స్నేహాన్ని దూరం చేస్తుంది. ఈరోజు లోకాన్ని ప్రేమించేవాడు దేవుని యొక్క గుణాతిశయాల్ని కనుగొనలేడు. లోకానుసారంగా లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవాడు క్రైస్తవుడిగా పిలువబడచ్చేమో, కానీ వాడు క్రీస్తుని కలిగిన వాడు కాదు. చెప్పుకోవడానికి క్రైస్తవుడిగా ఉండొచ్చేమో, చెప్పుకోవడానికి క్రైస్తవురాలుగా ఉండొచ్చేమో, కానీ క్రీస్తు యొక్క గుణాతిశయాన్ని ఎరిగి జీవించకపోతే పరలోకము నేను చేరుకోలేమో. దేవుడు నీ పట్ల ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడో నువ్వు తెలుసుకోగలిగితే నీ అంతటి ధన్యుడు వేరొకరు ఉన్నాడు. నీకు లోకములో కావాల్సింది లోకములోని ఆస్తి కాదు, కానీ దేవుడే నీ జీవితంలో ఆస్తి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకని భక్తుడన్న యేసుని గారు రాశారే కాదు, చేనిలో ఉన్న పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించనులే. ఈ సిరి సంపదలన్నీ ఈ లోకపరమైనవే. ఈ లోకపరమైన ఆస్తిపాస్తులు అవన్నీ నా వెంట రావు. నా వెంట వచ్చేది ఏంటో తెలుసా? నా దేవునితో నాకున్న సహవాసమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని వల్లరా, సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని వింటున్న క్రైస్తవులు ఉన్నారు, కానీ
సమాజ మందిరంలో విడవకుండా పరిచయం చేసుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుని యొక్క గుణాతిశయాలు తెలియకుండానే క్రైస్తవులుగా చాలామంది అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈరోజు వాళ్ళల్లో నువ్వు చేరకూడదు బిడ్డ. అలాంటి వ్యక్తులు నువ్వు చేరకూడదు. అక్కడ సమాజ మందిరంలో సమాజ మందిరంలో దేవుని యొక్క గుణాతిశయాలు తెలియకని ఆరాధించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అక్కడొకడు ఉన్నాడు. ఆడంటాడు, నీవు దేవుని కుమారుడు అని, నీవు దేవుని పరిశుద్ధుడు అని, పరలోక రాజ్యానికి అధినేతవని నువ్వెవడవో నాకు తెలుసు. గమనించాలి. అప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు, రే సమాజ మందిరంలో నా బిడ్డల మధ్య నీకేం పని అంటే, ఇది దేవుని నీ మందిరమని నా వైపు చూడాలి. ఇది నీ మందిరమని నాకు తెలుసు. నీవు నాతో స్నేహం చేస్తావంటే నువ్వు ఓర్చుకోవని కూడా నాకు తెలుసు. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా? మా వాడు అక్కడ ఉన్నాడు మీ మధ్య. హల్లెలూయా. మా వాడు అక్కడ ఉన్నాడు మీ మధ్య. వాడి కోసం వచ్చాను. కానీ నువ్వేంటో నాకు తెలుసు. నువ్వు ఎలాంటి పరాక్రమశాలివో నాకు తెలుసు. చీకటి అంటే నీకు గిట్టదని కూడా నాకు తెలుసు. కానీ ఈ చీకటిని ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు మీ మధ్యలో ఒకడున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చోనన్నా. కానీ ఇంతసేపు నీ బిడ్డలు ఎవరైనా మాట్లాడారా? అయ్యా నువ్వు పెట్టివాడువో మాకు తెలుసు అయ్యా, నీ యొక్క గుణాతిశయాలు ఏంటో నా వైపు చూడాలి, నీ యొక్క గుణాతిశయాలు ఏంటో నాకు తెలుసు. అటు ఇటు చూసేవాళ్ళు అపవాది ఉన్నట్టే. దేవుని స్తోత్రం. జాగ్రత్త. రాత్రి కూడా చెప్పాను, చిన్న బలహీనత చూస్తాడు. ఆ చిన్న బలహీనతని దాంట్లోకి వస్తాడు. అక్కడి నుంచి ఎల్లాడి చేస్తాడు. కాబట్టి ఇంతకాలంగా నీ బిడ్డలు మీ సమాజ మందిరంలోకి వస్తున్నారు, మీరు చెప్పే మాటలు వింటున్నారు. కానీ నీవు ఎట్టివాడివో ఒక్కడు కూడా వాడి నోటి గుండా పలికిన వాడు ఎవడన్నా కనబడుతున్నాడు? ఆ బోధకుడా? ఎవడు కనపడలా. నువ్వేంటో నాకు ఒక్కడు తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటో తెలుసా? నీ యొక్క గుణాతిశయాల్లో, నీ యొక్క ఉద్దేశాలు, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ ఉద్దేశము, నీ ప్రణాళిక మొత్తం నాకు తెలుసు. నీ బిడ్డలకు తెలియట్లే. నీ చేతులతో చేసుకుని, నీ రూపంలో చేసుకున్న నీ బిడ్డలు నీ యొక్క గుణాతిశయాలు తెలుసుకోలేకున్నారు. కానీ నాకు తెలుసు బోధకుడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని వాళ్ళారా, ఈరోజు క్రైస్తవుడిగా నా చేతులు జోడించి చెప్తున్నా, క్రైస్తవుడిగా పిలువబడ్డం కాదు, కానీ నీ దేవుని ప్రేమ ఎట్టితో, నీ దేవునితో సహవాసం ఎట్టితో నువ్వు తెలుసుకోగలిగితే ఇక నీకు నిద్ర కూడా సదరంగా పట్టుతావు. ఎందుకో తెలుసా? నేను ఎప్పుడెప్పుడు దేవుని దగ్గరకు వెళుతున్నా, నేను ఎప్పుడెప్పుడు నా ప్రభువుని చూస్తానా, నేను ఎప్పుడెప్పుడు దేవుని మాటలు విందునా, నేను ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆయనతో సహవాసం చేద్దునా, ఆయన ముఖారం విందాన్ని నేను తిలకించుదునా అన్న తపన నీ హృదయంలో కలుగుతుంది. కానీ దేవుని యొక్క గుణాతిశయాలు ఎట్టివో నీకు తెలియకనే కొంచెంసేపు పడుకుందునా, కాళ్ళు ముడుచుకుని పడుకుందునా, సగిచ్చినట్టు నిద్రపోదునా, తర్వాత లేదునా అన్న పనికి మాలిన ఆలోచన కలిగి ఉన్న క్రైస్తవుడా, ఇకనైనా లే అంటాడు. చదువు అక్కడ. లెమ్మో. ఎంతకాలంగా పడుకొని నిద్రపోతా దుప్పట్లో కూర్చొని? సమయం ఇక లేదు. సమయం ఆసనమైపోయింది. నీకే క్షణంలో పిలుపు వస్తుందో తెలియదు. ఆ పిలుపు నీ చేతులకి రాకమునిపే పరివర్తన కలిగి దేవుని యొక్క గుణాతిశయాలు నువ్వు ఎరిగి జీవించగలిగితే ఆ పిలుపులో ఒక ప్రత్యేకత నీ చేతిలో కలుగు చేస్తాడు. పరలోక రాజ్యములో యుగ యుగాలు కూర్చోగలిగిన కృపను కలుగు చేస్తాడు. ఆయన అంటాడు, నేను జయించి నా తండ్రి సింహాసనాన్ని అధిరోహించా. నేను ఈ లోకాన్ని జయించాను. ఈ లోకంలో 33 సంవత్సరాలు నేను
బ్రతికాను, ఈ లోకంలో మీతో కూడా సహవాసం చేశాను, నేను జయించాను, మరణాన్ని కూడా జయించాను. నేను జయించి నా తండ్రి సింహాసనము పొందా. కుడిపార్శ్వని కాదు, నా తండ్రి సింహాసనం నేను పొందాను. ఈ లోకంలో జయించిన వాడికి నా సింహాసనం ఇస్తారు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టబడతా. ఈ రోజు నువ్వు జయించగలిగితే నా సింహాసనాన్ని నీకిస్తా. నేను జయించాను, నా తండ్రి సింహాసనాన్ని నేను పొందాను. నువ్వు జయించి నా దగ్గరకు వస్తే ఆ సింహాసనము నీకిస్తాను. ఇక్కడ ఒక ప్రత్యేకత. మరి తండ్రి కూర్చున్న సింహాసనాన్ని కుమారుడు పొందానన్నాడు. ఈరోజు ఆయన బిడ్డలుగా నీవు నేను జయిస్తే ఆయన సింహాసనం ఇస్తానన్నాడు. గమనించాలి. ఇప్పుడు ఎంతమంది జయించగలిగితే వీళ్ళందరికీ ఒకే సింహాసనం జరిగిపోద్దా? ఆలోచించగలిగితే ఈ లోకములో నీతిని వెతుకుతూ, దేవుని యొక్క గుణాతిశయాల ప్రకారం బ్రతుకుతూ, దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతుకుతున్నా నీవు జయించి ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు ఆయనలో నువ్వు ప్రవేశించడానికి కృప చూపిస్తాడు. దేవుని స్తోత్రం. ఎలాగంటావేమో ఆయన అంటాడు, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము. ఒక దగ్గర అంటాడు, భూమి ఆకాశములు కూడా పట్టజాలని దేవుడు నా యేసయ్య. భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు అంటే ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది జనాభా ఎక్కడ సంచరిస్తున్నారు? భూమికి ఆకాశానికే పట్టజాలని దేవుడైతే మనమంతా ఎక్కడ తిరుగుతున్నామంటే ఆయనలో చెల్లిస్తున్నాము. కానీ ఆయన చూస్తున్న ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాం. ఇంతమంది కోట్ల మంది జనము కూడా ఎక్కడున్నారు? భూమి ఆకాశములకే మన దేవుడికి చాలకపోతే నీవు నేను ఎక్కడున్నామంటే ఆయనలో చెల్లిస్తూ ఉన్నాం, ఆయనలో బ్రతుకుతూ ఉన్నాం. ఆయనలో బ్రతుకుతున్న నీ యొక్క ప్రతి నడవడిక, ప్రతి ప్రవర్తన, ప్రతి ఆలోచన ఆయన దృష్టిలో బట్టబయలని నువ్వు మర్చిపోతున్నావు. కానీ ఆయనలో ఉన్న నిన్ను లేపుతూ ఉన్నాడు. లెమ్మో, తేజరెళ్ళుమో. ఎంతకాలంగా వెలుగును మరిచి చీకట్లో బ్రతుకుతూ ఇంకా కాస్త సుఖించుదని అనుకున్నావేమో. ఈ లోక సుఖభోగము శాశ్వతము కాదు, యుగ యుగాలు సుఖభోగాన్ని నేను నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని వాళ్ళరా, ఆ బోధ అంటున్న మాట తెలుసా? బోధకుడా, నువ్వు ఎవరి కొరకైతే ఆశపడి, ఎవరి కొరకు రక్తం కార్చడానికి, ఎవరి కొరకు ప్రాణం పెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావో ఆడికి తెలియట్లా నువ్వేంటో. ఆడికి తెలియకిన వాడు బ్రతుకుతూ ఉన్నాడు. కానీ నువ్వెట్టి వాడివో, నీ యొక్క గుణం ఎట్టిదో, నీ యొక్క ప్రణాళిక ఎట్టిదో, నువ్వు ఈ లోకములో పడుతున్న ప్రయాస ఎట్టిదో నాకు తెలుసు. బోధకుడా, నీ బిడ్డల కొరకు ప్రాణం పెట్టడానికి కూడా నువ్వు వెలితీయవని నీ గుణము నాకు తెలుసు బోధకుడా. కానీ నా కుండబడ్డ కోపం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరూ నువ్వు యొక్క ప్రేమ తెలుసుకొని నిన్ను ఆరాధిస్తాడేమోనన్న భయం నాకుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నిన్ను ఆరాధించి పరివర్తన చెంది నీ రాజ్యానికి వస్తారేమోనన్న భయం నాకుంది. కాబట్టి ఆ రాజ్యానికి వెళ్ళనివ్వకుండా ప్రయోగాలు నేను చేస్తున్నాను. నాకు తెలుసు ఆ రాజ్యం ఏంటో, నాకు తెలుసు ఆ రాజ్యంలో ఉన్న స్థితిగతులు ఏంటో. నీ బిడ్డలకు తెలియదు. కాబట్టి నీ గుణాతిశయాల్లోనే ఆ రాజ్యం ఉంది. ఆ రాజ్యంలోనే గుణాతిశయాలు ఉన్నాయి. ఆ రాజ్యమే నీవై ఉన్నావు. ప్రతి మానవుడు ఈ చీకటి కొనలు తగలకుండా వాడి జీవితాన్ని కట్టుకుంటే నీవే ఆ రాజ్యమై ఉన్నావని వాళ్ళకి తెలియక బ్రతుకుతున్నారు. నీలో ఉన్న వాడికి ఏ శిక్షా విధి లేదు అని వాళ్ళకి తెలియట్లేదు, కానీ నాకు తెలుసు. కాబట్టి అలాంటి సుఖము వీళ్ళు పొందకూడదన్నదే నా ఉద్దేశము. కానీ నా ఉద్దేశము కనమైన బలమైన ఉద్దేశము నువ్వు. వాళ్ళ పట్ల నీ ఉద్దేశం ఏంటి తెలుసా? ప్రేమ ఏంటి తెలుసా? ప్రాణము సైతము లెక్క చేయని ప్రేమ, నీ ప్రేమ. అది వాళ్ళకు తెలియట్లేదు. బోధకుడా అంటాడు అక్కడ, మన చదువుతూ మొదటిగా మాట 24లో
మార్కు సువార్త 1:24. వాడు నజరేయుడగు యేసు, ఇక్కడ అంటాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి మమ్ము నశింప చేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియదు, నీవెవడవో మాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. వీళ్ళకి తెలియదు బోధకుడా, నువ్వెవడవో నాకు తెలుసు. చదువయ్యా. నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేస్తుందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేస్తుందట. ఈరోజు నీ పక్కింటి వాడికి నా ప్రభుని గురించి చెప్పగలుగుతున్నావా? ఇంకొక అమ్మని గురించి చెప్పి నీ బ్రతుకును అంధకారంగా మార్చుకుంటున్నావా? చేతులు జోడిస్తూ ఉన్నాను. నీ దేవునికి గుణాతిశయాలు దేవుని యొక్క వాక్యములో గుప్తమై ఉన్నాయి. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా వినగలిగితే, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగితే ఆయన యొక్క గుణాతిశయాలేంటో, ఆయన యొక్క త్యాగశీలత ఎటుదో ఆయన వాక్యమే నేను తెలియపరుస్తుంది. విన్నట్టుగా ప్రవర్తించడం కాదు బిడ్డ, మనసు పెట్టి వినగలిగితే నీ మనసు మారి నూతన పరచబడగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బాలరా, చేతులు జోడిస్తూ ఉన్నాను. ఈ లోకంలో మత్తు కలిగి ఎంతకాలం బ్రతుకుతావు? మత్తు విడిచిపెట్టు, మత్తు వీడు, దేవుని కొరకు నిలబడు. నీ కొరకు ప్రాణం పెట్టడానికి కూడా ప్రభు వెనకంచి వేయక నీ కొరకు ఈ లోకంలోకి వచ్చిన ప్రభు వైపు చూడు. ఎంతకాలం ఈ లోకంలో జీవిస్తావో తెలియదు, కానీ గరీబులు సైతం ఈ ఉదయకాల సమయంలో చూడలేని దౌర్భాగ్యులై ఏమండి మరణించిన ఆ మరణము నిన్ను వరించకుండా తన యొక్క కృపాతిశయము ద్వారా తన కౌగిట్లో తన ప్రేమలో నిన్ను భద్రపరిచి మరొక దినములో ఆయన మాట వినే కృపను దేవుని కలుగు చేశాడు. మర్చిపోవద్దు. దేవుని ప్రేమ ఎట్టుతో తెలుసా? ప్రతి దినము ఎవరిని మృంగాలని వెతుకుతూ తిరుగుతూ ఉందో అపవాది కనుమ దృష్టి నీ మీద పనకుండా రాత్రంతా తన కౌగిట్లో దాచి ఈ ఉదయకాల సమయంలో ఆయన ప్రేమ ఎటుదో తెలియపరచడానికి ఆయన యొక్క సమాజ మందిరంలోకి నడిపించుకున్న త్యాగశీలుడు, ప్రేమపూర్ణుడు నా యేసయ్య. ఆయన వైపు చూడు. ఎంతకాలము ఆస్తిపాస్తుల వైపు, అందచందాల వైపు చూస్తామేమో. నిన్నొక వాట్సాప్లో ఒక అందమైన ఆమెని, ఈమె మునుపటి స్థితి, ఈమె నేటి స్థితి అని పెడితే ముఖం అంతా చొట్ట బొగ్గలైపోయి అసభ్యకరంగా అసహ్యంగా ఉంది. ఆమె పేరేంటో నేను చదవలేదు పదిగా. నేను అప్పుడు అనిపించింది, ఈ లోకంలో ఎంత అందగాడైనా ఒకరోజు కురూపి కాక తప్పదు. ఒకరోజు నీ అంద విహీనమైపోక తప్పదు. కానీ నీ అందము చెదిరిపోక, నీ సౌందర్యము చెదరక యుగ యుగాలు దేవుని యొక్క సౌందర్యము ధరించబడి ఆయన కుడిపార్శ్వను కూర్చోగలిగిన కృపని నా దేవుడు కలుగు చేయడానికి ఈ దినము నీతో మాట్లాడుతున్నాను. నా ద్వారా ఎంతకాలంగా వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తాం? ఎంతకాలంగా ఈ లోక సుఖభోగం కొరకు పరిగెత్తున్నాం? ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు. గమనించాలి. ఏదో లోకంలో ఒక మాట చెప్తారు, కిందాకు రాలుతుంటే పయ్యాకు నవ్వుతూ ఏదో చెప్తుంటారు. అమ్మా ఎట్లాగా పక్క అని నవ్వుద్దట. అంటే ఇది కూడా ఒక రోజుకి ఎర్రబారి, ఇది కూడా రాలిపోద్దని దీనికి తెలియదు. ప్రేమని బాగా ఈరోజు ఏ టైంలో రాలిపోతామో తెలియదు. యెహోవా భక్తుడు అంటాడు కదా, ఫలించని ప్రతి తీగని వేడి చేసి అగ్నిలో వేస్తాడు. మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడు. మీరు బహుగా ఫలించాలంటే దేవునిలో నువ్వు అంటగట్టబడాలి. దేవుని స్తోత్రం. దేవునిలో అంటగట్టబడాలి. ఆయనకి వేరయ్యింటే మనమేమీ చేయలేము. ఈ లోకంలో ఎన్నెన్నో ఆశలు కలిగి ఉండొచ్చు, కానీ అంటాడు అక్కడ కిందకు వస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు మీలో ఉన్న అంధకారము తొలగించబడుతుంది,
దేవుని యొక్క గుణాతిశయాలు ఎట్టివో తెలుసుకొని మీరు బహుగా ఫలించే అనుభవంలోకి వస్తారు. దేవుని స్తోత్రం. ఏదో ఫలిస్తున్నాములే, ఏదో బ్రతుకుతున్నాములే, ఏదో క్రైస్తవులుగా ఉన్నాములే అని నువ్వు అనుకోవచ్చాము, కానీ నీ క్రైస్తత్వం ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క గుణము తెలుసుకోలేని క్రైస్తత్వము పనికిరాదు. నువ్వు బలమైన సాధనంగా దేవుని చేతిలోకి రావాలి. దేవుని యొక్క స్వారూప్యములోనికి నువ్వు రావాలి. వాక్యము ద్వారా నిత్యము నువ్వు ఉదక స్నానము చేయబడుతూ ఉండాలి. నీకు పట్టిన ఈ లోకపరమైన మాలిన్యను కడుగుకుంటూ దేవునితో సహవాసం చేయగలిగితే ఆ సహవాసము పరలోక రాజ్యానికి నిన్ను చేరుస్తుంది. అట్టి కృప దేవుడు మన కలుగు చేయనుగాక. కలవచ్చి కలుముద్దామా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవునయ్యా, ఈ లోకంలో క్రైస్తవులుగా బ్రతుకుతున్నామే కాదు, మీ యొక్క గుణాతిశయాలు ఎట్టువ ఎరుగకనే బ్రతుకుతున్నాం ప్రభా. అపవాది మాట్లాడుతూ ఉంది, దేవుని కుమారుడా, పరిశుద్ధుడా, నీవెవడవో మాకు తెలుసు. ఈరోజు నీ బిడ్డలుగా ఉన్న మేము నువ్వు ఎవరువో, ఎందుకు ఈ లోకంలోకి మానవుడిగా వచ్చావో, ఎందుకు అనేక శ్రమలు అనుభవించావో, ఎందుకు మరణము సైతము లెక్క చేయక నీ విలువైన రక్తాన్ని కార్చి నీ ప్రాణం సైతం పెట్టావో తెలుసుకోక బ్రతుకుతున్న మా అంధకారాన్ని వేడడానికి ఈరోజు మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రియుడా, ఇకనైనా మా అంధకారాన్ని విడిచిపెట్టి జీవపు వెలుగైన మిమ్మల్ని వెంబడించి కృప దయచేయమని ఈ ఉదయకాల సమయంలో మీ పాదాలు పట్టుకొని గోచారుతున్నానయ్యా. మీకు దూరంగా ఉండి మేమేమి చేయలేం కనుక ప్రతి ఒక్క బిడ్డ మీ మాటకు లోబడి మీకు చేరువలో ఉంటూ అపవాది వేస్తున్న అగ్ని బాణాలు ఆర్పగలిగిన ప్రార్థనా యోధులుగా మార్చమని కోరుచున్నాం. ప్రతి బిడ్డను బలపరచమని కోరుచున్నాం. ఈ యొక్క వాక్య సందేశము ద్వారా లోకాన్ని ప్రేమిస్తూ లోకములో బంధించబడి మీ వైపు చూడలేని ప్రతి ఒక్క బిడ్డ తన బంధకాలు తెంచబడి మీ వైపు చూస్తే కృప దయచేయమని ప్రత్యేకించి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ యేసు కృప మినిస్ట్రీలో ఉన్న ప్రతి సేవకుడిని వారి కుటుంబాలను మీ కనుదృష్టిలో ఉంచుకొని ఒక్కొక్క బిడ్డను బలమైన పాత్రగా అనేక మందిని మీ వైపు త్రిప్పగలిగిన కృపను దయచేయమని ప్రత్యేకించి మీరెవరో మీ మాటల ద్వారా తెలుసుకునే కృపను దయచేస్తారు. ఆ మాటలు విడిచిపెట్టక ప్రియుడా, మీతో మిమ్మల్ని వెంబడించే కృప ప్రతి ఒక్క బిడ్డకి కలుగు చేయమని అల్లుపుండైన నా పేరు ప్రార్థన ఆలకించి మీ పరిచర్యలో మీ చిత్తమత ఇంకనూ బలంగా నన్ను వాడుకోమని ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆశీర్వాదము మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసము సన్నిధైన కాపుదల సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ ఈ లైవ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకును వారి కుటుంబాలకు దేవుని కృప కనికరాలు తోడుగా ఉంచి ఆయన గుణాతిశయాలు తెలుసుకొని అయ్యా మీకు నమ్మకంగా జీవించే కృప మాకందరికి కలుగు చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.